ఓంకారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుజీ, మరి ఈరోజు ధర్మ సందేహం చూద్దాం. గురూజీ, ఇది సుందరి రాశారు, చిత్తూరు జిల్లా నుంచి. గౌరవనీయులైన గురూజీ గారికి శతకోటి వందనాలు. వారి ధర్మ సందేహం: రామేశ్వరం వెళ్ళిన తర్వాత కాశీకి వెళ్ళవచ్చా? ముందుగా ఎక్కడికి వెళ్ళాలి తెలియజేయండి గురూజీ. అమ్మగారు చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మందికి తెలియదు, కొందరికి తెలుసు కూడా. ఆ తెలిసిన దాంట్లోకే కాస్త ఇంకేదో జీడిపప్పు, బాదం పప్పు, గన్నేరు పప్పు వేసేసి చెప్పేస్తారు, అది ఇంకోటి ఏదో అయిపోతుంది. కానీ నిజమైన మాట ఏంటంటే, ఫస్ట్ కాశీ వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కాశీలో ఉన్న గంగని తీసుకెళ్ళి రామేశ్వరంలో అభిషేకానికి ఇచ్చి అక్కడ ఉన్న విసుకని తీసుకొని మళ్ళీ కాశీకి వచ్చి శివలింగం చేసి మణికర్ణికా ఘాట్లో లేదా పంచగంగా ఘాట్లో వదిలేయాలి అనేది శాస్త్రం. పంచగంగా ఘాట్లో ఇది అప్పుడే కాశీ కంప్లీట్ పరిపూర్ణమైన యాత్ర విశేష ఫలం ప్రాప్తిస్తుంది అని. మీరు ఎప్పుడే కానీ కాశీకి వెళ్ళిన తర్వాత కాశీలో నీళ్లు తేయకూడదు ఇంటికి. చాలా మందికి తెలియదు, కాశీలో గంగా వాటర్ ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో అభిషేకానికో లేదో దీంట్లో రామేశ్వరంలో పొయ్యడానికి అభిషేకం చేయడానికి తీసుకొస్తారు అక్కడి నుంచి వాటర్. దాని ఇంట్లో పూజ చేయడానికి అది నిషిద్ధం. ఎందుకంటే అక్కడ నీళ్లు తీసుకోవడానికి కూడా మనం నీళ్ళు ఎక్కడ తీసుకోవాలి, పంచగంగా ఘాట్లోనే నీళ్లు తీసుకోవాలి. ఇవన్నీ చాలా శాస్త్రరీత్యా ఎన్నో ఉన్నాయి విచారాలు, మీరు తెలుసుకొని చాలా తక్కువ. అక్కడ ఎన్ని తెలుసుకున్నా తక్కువే. కానీ నా నాలెడ్జ్ ప్రకారం, నాకు తెలుసుకున్న ఒక నాలెడ్జ్ ప్రకారం, అక్కడ కాశీలో స్నానం చేసి గంగని తీసుకొని విశ్వనాథుని పేరు చెప్పుకొని అది వచ్చి రామేశ్వరంలో అభిషేకానికి ఆ నీరుని ఇచ్చి అక్కడున్న ఇసుకని తీసుకొని ఇంట్లో వచ్చి దాన్ని శివలింగం చేసి పూజ చేసి మళ్ళీ దాన్ని కాశీకి తీసుకెళ్లి పంచగంగా ఘాట్లో వదిలేస్తే అప్పుడు కాశీ పరిపూర్ణమైన యాత్ర పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అనేది నిజం తల్లి. అది మీరు చేసింటే మహాపుణ్యాత్వంతులు, చేయకపోతే అందరూ చేయడానికి ప్రయత్నించండి. ఇసుకలో ఎలా లింగం చేయాలి గురుగారు అంటే ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది, ప్రయత్నించండి. ధర్మ సందేహాన్ని నివృత్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు గురుజీ. ఇక మీరు కూడా మీ ధర్మ సందేహాన్ని ఓంకారం కార్యక్రమంలో అడగాలనుకుంటే మీ ధర్మ సందేహాన్ని ఒక పోస్ట్ కార్డ్ పైన రాసి మాకు పంపించండి. అదృష్టవంతులను ఎంపిక చేసి వారికి కీర్తి ముఖం ఇవ్వబడుతుంది. ఇక మా అడ్రస్: ఓంకారం జి ఎంటర్టైన్మెంట్స్, ప్లాట్ నెంబర్ 96, బి బ్లాక్, కౌరీ హిల్స్, మాదాపూర్, హైదరాబాద్ 5,33,000. గురుజీ, మరి ఈ రోజు ఆదిక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు? చాలా మంది ఈ కాలంలో భయభ్రాంతులు అవుతున్నారు. కొందరికి బ్రెయిన్ లో ట్యూమర్స్ వస్తాయి, దాన్ని ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుందా లేదో తెలియదు. చాలా మందికి కళ్ళ లోపల ట్యూమర్స్ వస్తాయి, ఆపరేషన్ చేస్తే కళ్ళే పోతాయని ఆపరేషన్ చేయనియరు. లేజర్ థెరపీ చేస్తాం, ఎంత స్పెషల్. కొన్ని ఆపరేషన్ ని చేయలేని జాగాలో ట్యూమర్స్ కొందరికి వస్తాయి. ఇక దాన్ని తీస్తే జీవితంలో ఏ నరాలు ఊడిపోతాయో, చేయిలు పడిపోతాయో, కాళ్ళు పడిపోతాయో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కొందరికి ఉంటాయి. కానీ ఎటువంటి ట్యూమర్స్ అయినా నిదానంగా కరుగుతుంది, ఒకే రోజు అయిపోవడానికి మ్యాజిక్ కాదు, స్లోగా డెవలప్మెంట్ అంటే స్లోగా కరిగిపోతూ ఉంటాయి. దాని నుంచి అలాంటి దాన్ని విముక్తికి చూడండి. ఈరోజు మీరు చూస్తున్నారు గానగ ఆకు. ఇది ఎంత గొప్ప మెడిసిన్ ఈ గానగ ఆకు అంటే, దీని గురించి చాలా మంది మీరు ఈ కోయ దొర్రల్ని లేదో అడవి ప్రాంతంలో నివాసించే వాళ్ళని అడగండి, లేదో విలేజెస్ లో రైతులకి చాలా మిత్రుడు, ఇది చాలా మిత్రుడు. ఎందుకంటే ఈ గానగ ఆకుని, గానకాయలు ఇలా ఉంటాయి, ఈ కాయలతో నూనె కూడా తీస్తారు. ఆ నూనె ఒక రకంగా ఉపయోగించిన ఆ నూనెని తీసేసిన పిప్పు ఉంటుంది కదా, దాన్ని గోవులు తినవు, కసరు చాలా చేదుగా ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే చక్కగా దాన్ని రుబ్బేసి ఆ ఎరువుగా వాడతారు. ఆ ఎరువుగా వాడితే ఆ ఒక రైతులు ఆ పొలంలో చల్లుకోవడం వల్ల మట్టిలోనే ముందుగానే కలిపేయడం, అంటే ఇక రేపో ఎల్లుండో మనము విత్తనాలు నాటుతామంటే ముందుగానే ఆ మట్టిలో కలిపేయడం వల్ల మట్టికి సారాంశం పెరుగుతుంది. తర్వాత ఆ మట్టిలో ఒక పురుగు పడుతుంది, నల్లగా ఉంటాయి పురుగులు, అవి కంటికి కూడా కనబడవు. అలాంటి పురుగులు చెట్లని తినేస్తూ వచ్చేస్తుంటాయి, ఆ చెట్లు పైకి ఎదగడానికి పనికిరాదు. అలాంటి పురుగు వచ్చిందంటే ఇక మనం ఎంత కెమికల్ కొట్టే ఇంకా పోయినట్టే. అలాంటి పురుగు, అలాంటి ఎటువంటి హానికరమైన పురుగుల్ని కూడా, ఆ వైరస్ ని కూడా పుట్టించకుండా కాపాడుతుంది రైతులకి మిత్రుడు ఈ కాయి, ఈ ఆకు కూడా. తర్వాత మనిషికి ఇదే ఆకుని, ట్యూమర్స్ ఎవరైతే ఉంటుందో క్యాన్సర్ రోగం వారు, ట్యూమర్స్ వారు ఈ గానగ ఆకుని బాగా 2-3 ఆకులండి, అన్ని చోట్ల ఉంటాయి ఇవి. ఆ 2 ఆకుల్ని బాగా మరుగుపెట్టేసి ఒక 100 ml లో రోజు ఒక 100 ml గ్రీన్ టీ లాగా, కొంచెం సేదుగానే ఉంటుంది ఒగరొగరుగా, కానీ దీన్ని సేవిస్తూ ఉంటే నిదానంగా డే బై డే
మనకి ట్యూమర్స్ తగ్గిపోతాయి. తర్వాత ఈ నూనెని అప్పుడప్పుడు తలకి లైట్ గా గోరువెచ్చన చేసి తలకి రాసుకొని ఒక 5 నిమిషాలు ఎండలో ఉండి మళ్ళీ తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ కి మంచి ఔషధంగా ఇది పనిచేస్తుంది. తర్వాత ఈ ఒక అంతేకాకుండా ఎవరికైతే పుచ్చిపళ్ళు అంటారు కదా, దాంట్లో పురుగు వస్తే చాలా నొప్పి, అసలు భరించలేకపోతారు. ఇక ఎలాంటి పరిస్థితి అంటే మనం ఊహించలేము, అంత నొప్పికి భరించలేకుండా పోతారు, అలా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ ఒక కడ్డిని లేదు అంటే ఈ కాయని లేదంటే ఈ రసంని ఆ పుచ్చిపళ్ళు వచ్చినప్పుడు చక్కగా బాగా బ్రష్ చేసేసినామంటే సాయంత్రం లోపల దాంట్లో ఉన్న పురుగు చనిపోతుంది. తర్వాత రోజు ఈ కడ్డితో బ్రష్ చేయడం చేస్తే కూడా మనకి ఈ పళ్ళు పైన ఆ ఎనామిల్ అనేది అది కరిగిపోకుండా దానికి ఒక కవచం లాగా ఇది ఏర్పడుతుంది, ఎనామిల్ ని ఇంక్రీజ్ చేస్తుంది ఇది. అంతెందుకండి, కొయ్య దొరలు ఈ చలికాలంలో పిల్లలకి ఇలా కానకాయ తీసుకొని దీనికి ఒక ఓలు వేస్తే మొలతాళ్ళలో పిల్లలు కడతారు. కట్టారంటే మొలతాళ్ళలో పిల్లలు కట్టడం వల్ల వాళ్ళు అడవి ప్రాంతంలో ఉంటారు కదా, సర్పాల దగ్గరికి రావు, క్రిమికీటలు ఈ హేమంత ఋతు అంటే చలికాలంలో కదా కొత్త కొత్త వైరస్ పుట్టేది, ఆ వైరస్ దగ్గరకు తాకదండి. ఆ వైరస్ రాకుండా కాపాడుతుంది. మనకి ఎలాంటి వైరస్ మన బాడీలో స్కిన్ అలర్జీ రాకుండా, స్కిన్ ఎఫెక్ట్స్ కాకుండా ఈ వాసనతోనే వాళ్ళకి రోగాలు రాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. పిల్లలు మలతాడులో కడతారనమాట ఇది ఈ చలికాలంలో. అంత గొప్పగా పనిచేస్తుంది ఇది, చక్కగా ఉపయోగం చేసుకోండి. మంచిది, శుభం. చక్కటి ఆరోగ్యమని తెలియజేశారు. చాలా ధన్యవాదాలు గురుజీ.